ఇప్పుడు మనం ఇక్కడ ముందుగా ఏంటంటే 4 అడ్డు గీతలు తీసుకోవాలి, కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ. తర్వాత మరొక 4 నిలువు గీతలు తీసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం వేసినా కానీ మనకి అయ్యో రాదు అనే టెన్షన్ లేకుండా వచ్చేటువంటి ఈజీ ధనుర్మాసం ముగ్గు అయితే. మనం లైన్స్ కొంచెం పక్క పక్కన వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలంటే. ఇప్పుడు ఇలా వచ్చేసాయి కదా, అన్ని ఈక్వల్గా లెంత్ వచ్చేలాగా చూసుకోవాలి. కొంచెం ముగ్గు మంచిగా కనిపిస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనం ఇలా ఒక సర్కిల్ లాంటిది వేస్తాం కదా, అలా సర్కిల్ లాగా వేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేస్తాం. ఇలా 4 సర్కిల్స్ డ్రా చేసుకున్నాం కదా. తర్వాత దీనిపై నుండి ఇలా ఒక డ్రాప్ షేప్ తీసుకోవాలి. అన్నింటికి కూడా సేమ్ ఇలానే డ్రాప్ షేప్ అంటుంది డ్రా చేసుకోవాలి. మంచిగా ఉంటుంది అసలు ముగ్గు అయితే, ఈజీగా అయిపోతుంది. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈరోజు మన ముగ్గులో డబ్బాలో రంగులన్నీ అయిపోయినాయి. ఇంట్లోని ముగ్గుల కలర్లు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఈరోజు వీడియోలో. మన దగ్గర కూడా అన్ని నిండుకున్నాయి అన్నమాట కలర్స్. కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. వచ్చేసాక ఇప్పుడు 4 కార్నర్స్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్లో ఉంది కదా, ఇప్పుడు మిడిల్లో అన్నీ అయిపోయినాయి కదా, అందుకే కొంచెం కొంచెంగా ఉండేసరికి వేయడం కష్టంగా ఉంది. ఫస్ట్ ఇలా డ్రాప్ చేసుకొని మళ్ళీ దానిపైనకి ఇంకొక డ్రాప్ చేసింది కదా, ఇలా ఒకటి. తర్వాత ఇలా ఒక ఫ్లవర్. ముగ్గు నిండుగా ఉన్నప్పుడు వేసేటువంటి ముగ్గుకి డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు ఆ చేతిలో పట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా. వీళ్ళు ఎంతమందికి ముగ్గులు వేయడం రకరకాలుగా ఇష్టం చెప్పండి. ఇంక ఇలానే పక్క పక్కన అన్ని 2 సేమ్ ఉన్నాయి కలర్స్. ఆ 2 కలర్స్తోనే ఇలా డ్రాప్ షేప్ వేసుకొని ఫ్లవర్ వేసుకుందాం. మన దగ్గర ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది. ఈ రోజుకి రేపు మంచిగా కలర్స్ నింపేసుకోవచ్చు. వాకిట్లో వేసైతే మంచి పెద్దగా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ గుమ్మ ముందర కాబట్టి ఉండే ప్లేస్ తక్కువ, నడవడానికి డిస్టర్బెన్స్ లేకుండా వేస్తాను. ఇదిగోండి సింపుల్గా అయితే మంచిగా వచ్చేసింది కదా. తర్వాత దీనికి సైడ్ ముగ్గు వేసుకుందాము. ఇలా వేసుకొని అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంత బాగుంది కదా. ఇలా రకరకాల రంగులతో వేసే ముగ్గు కొంచెం మంచిగా వచ్చిన రాకపోయినా అంతా అయిపోయాక అది కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనకు ముగ్గులు సరిగ్గా రాని మనం రంగురంగుల ముగ్గులతో వేసామనుకోండి, ముగ్గు మంచిగా కనిపిస్తుంది. ఇక చూడండి ఇలాగైతే వచ్చేసింది.